వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఏదో ఒక బ్లాగ్తో లేదు అంటే ఏదో ఒక వంటతో మీ ముందుకు వస్తూ ఉంటాను. అలాగే ఈ రోజు అయితే నేను ఒక మంచి రెసిపీతో వచ్చాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో రైస్ లేకుండా పరమన్నం అయితే చేశాను. సో అది ఎలా చేశాను ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఈ మంచి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి, ఓకేనా? అనగానే అందరికీ రైసే గుర్తొచ్చేస్తుంది, కానీ రైస్తో కాకుండా ఎలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు ఈరోజు. అలాగే నేను దలియాతో చేస్తున్నాను. దలియా అంటే గోధుమ నూక, గోధుమ రవ్వ, అలా ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. సో అదైతే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. చక్కగా వేయించిన తర్వాత వేయించిన స్మెల్ పోవడానికి చక్కగా వాష్ చేసేసుకోవాలి. పెసరపప్పు ఎవరైతే తినరు అనుకుంటే వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, కానీ పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా తినాలి అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అలా వాష్ చేసిన తర్వాత ఇందులోనే 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 10 to 15 మినిట్స్ విడిచిపెట్టేసాము అంటే మూత పెట్టేసి చక్కగా బాయిల్ అయిపోతుంది అనమాట. ఎటువంటి వాటర్ కూడా ఇంకా అవసరం లేదు. సో ఇప్పుడైతే నేను వాష్ చేసుకొని ఇందులోనే 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని క్లోజ్ చేస్తాను. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని కన్సిస్టెన్సీ చూసుకొని నేనైతే 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్నాను. ఇంకా పాలు ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. మంచిగా పాలు కూడా దగ్గరగా అయిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువగా బెల్లంతో చేస్తూ ఉంటాను కాబట్టి నార్మల్గా ఎక్కువ స్వీట్నెస్ తినే వాళ్ళైతే 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. లేదు తక్కువ తింటాము అంటే 1/2 కప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రెష్గా ఎలాచీ పౌడర్ చేసుకుంటే దాని ఫ్లేవరు, దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి చూసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా చాలా టేస్టీ అయిన పరమన్నం రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఇందులో చక్కగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి వేసుకోవచ్చు, కానీ దాని టేస్ట్ దానిది వేరేగా ఉంటుంది. నార్మల్గా ఈ విధంగా తింటే మీకు పరమన్నం తిన్నట్టు ఉంటుంది. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్